నమస్కారం అండి. నేను ధర్మేందర్, కార్ ట్రక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కొత్త వెహికల్ స్కోడా కైలాక్, ఇది న్యూలీ అరైవ్డ్ ఇన్ ద మార్కెట్. సో ఈ వెహికల్లో ఎటువంటి యాక్సెసరీస్ అంటే మేజర్ యాక్సెసరీస్ అసలు లేకుండా ఉండే, సో మనం కంప్లీట్గా దీన్ని హై ఎండ్గా మార్చాము. దీంట్లో 360 డిగ్రీ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సీట్ కవర్, మ్యాక్సిమం యాక్సెసరీస్ దీంట్లో మనం లోడ్ చేయడం అనేది జరిగింది. సో మన దగ్గర ఇప్పుడు ఏ యాక్సెసరీస్ చేసామని నేను చూపిస్తాను, రండి చూద్దాం. ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్. ఈ డోర్ వైజర్ అనేది ఏంటంటే మనకు దీన్ని రెయిన్ వైజర్ అంటారు, డోర్ వైజర్ అంటారు. వర్షం పడినప్పుడు నీళ్ళు లోపల అనేది వెళ్ళదు. సో 1 ఇంచ్ మనం ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు, లోపల సఫకేషన్ అనేది కాదు. సో ఈ డోర్ వైజర్ అనేది మనం దీనికి వేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ డోర్ వైజర్ దీనికి వేసాము. డోర్ గార్డ్ అనేది ఒకటి పెట్టాము. ఇది పక్కన తెరవంగానే డోర్ వేరే వెహికల్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దిస్ ఇస్ డోర్ గార్డ్. అలాగే ఇక్కడ ఫింగర్ గార్డ్ అనేది ఒకటి పెట్టాము. ఇక్కడ చూడండి, మీకు కనబడుతుంది. దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ ఫింగర్ గార్డ్. లోపల ఏ కలర్ ఉందో ఆ కలర్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఇట్లా తీసేటప్పుడు డోరు గీతలు పడకుండా ఉంటుంది. దీంతో పాటు మెయిన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మడ్ ఫ్లాప్ అనేది దీనికి మనం పెట్టాము, షోరూమ్ నుంచి రాలేదు. ఈ పెట్టకపోవడం వల్ల ఎట్లా బురద అనేది దీనికి కొడుతుంది చూడండి. సో మనం మడ్ ఫ్లాప్, డోర్ వైజర్, డోర్ గార్డ్, ఫింగర్ బాల్, ఇలాంటి బేసిక్ యాక్సెసరీస్ అన్నీ మనం ఎక్స్టర్నల్గా పెడతాం. ఇప్పుడు దీంతో ఇంపార్టెంట్ ఇంటర్నల్లో మనకు ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సీట్ కవర్, మ్యాటింగ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఎన్ఫోటైన్మెంట్ 360 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రండి. ఈ వెహికల్కి మనకు 10 ఇంచెస్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మనం పెట్టాము. ఈ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు హాట్స్పాట్ నుంచి కనెక్షన్ ఇచ్చేస్తే యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ సర్వం చూసుకోవచ్చు. దాంతోపాటు మనకు కంప్లీట్గా రౌండ్ ద ఎంటైర్ వెహికల్ 360 డిగ్రీ రౌండ్ కంప్లీట్గా కెమెరా అనేది మనం దీంట్లో పెట్టాము. ఫస్ట్ కెమెరా అనేది ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫ్రంట్ కెమెరా. చూశారు కదా. ఇప్పుడు ఫస్ట్ కెమెరా తర్వాత మనం ఇక్కడ సెకండ్ కెమెరా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ రైట్ సైడ్ మిర్రర్ దగ్గర పెట్టాము. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ కెమెరా వచ్చేటప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ పెట్టాము. దిస్ ఈస్ ద థర్డ్ కెమెరా. సో ఇప్పుడు మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ లాస్ట్ 4th కెమెరా అనేది ఇక్కడ పెట్టాము. ఈ 4 కెమెరాని మనం ఇమీడియట్గా ఒకటేసారి యాక్టివేట్ చేస్తే అప్పుడు మనకు ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్ అనేది కంప్లీట్గా పిక్చర్ అనేది లోపల మనకు వస్తుంది. అలాగే మనం డ్రైవ్ చేసేటప్పుడు ఈ 4 కెమెరా కూడా కంప్లీట్గా డివిఆర్ రికార్డింగ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి బండిని ఆన్ చేసి దాంట్లో ఒక 120 GB పెన్ డ్రైవ్ పెడితే ఇమ్మీడియట్లీ మనకు అన్ని కంప్లీట్గా డ్రైవ్ మొత్తం రికార్డ్ అవుతుంది, ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్. సో దీనివల్ల మనకు వెహికల్ ఎట్ సైడ్ ఎవరైనా వచ్చి ఏదైనా తగిలిస్తే కూడా మనకు సేఫ్టీ అనేది ఉంటుంది. సో ఈ 360తో పాటు మనకు డివిఆర్ కూడా దీంట్లో మనం ఇన్బిల్ట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు టచ్ స్క్రీన్ ఏ విధంగా వేసామని చూద్దాం, రండి. ఇప్పుడు నా చేతులు చూస్తున్నారు కదా, ఇది నార్మల్ జస్ట్ ఒక యూఎస్బితోని నామినల్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇది ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కాదు. షోరూమ్ నుంచి వచ్చిన ఈ సిస్టమ్ని జస్ట్ తీసి అట్లా పక్కన పెట్టేసి ఇది కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో టోటల్గా 10 ఇంచ్ ఫ్రేమ్తో పాటు దీంట్లో పెట్టాం. ఇది కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే మెథడ్. దీంట్లో ఎటువంటి వైర్ ట్యాంపరింగ్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ వెహికల్లో అంటే క్యాన్వాస్ పెట్టడం వల్ల ఇప్పుడు చూడండి, నేను డోర్ ఓపెన్ చేసిన, లెఫ్ట్ డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు డోర్ వేస్తే క్లోజ్ అవుతుంది. సపోజ్ రైట్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి రైట్ ఇండికేషన్ వస్తుంది. సో ఈ వెహికల్లో ఏ ప్రొవిజన్స్ ఆల్రెడీ షోరూమ్ నుంచి ఇచ్చారో అన్ని ప్రొవిజన్ని కంప్లీట్గా దీంట్లో తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ ఉన్న స్టీరింగ్లో ఏదైతే బటన్స్ ఉన్నాయో ఆల్ ద బటన్స్ విల్ బి ఫంక్షన్స్ ఇన్ దిస్. ఇక్కడ చూడండి, వాల్యూమ్ నేను రన్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. సో వాల్యూమ్ స్లో చేస్తే వాల్యూమ్ మ్యూట్. సో బ్లూటూత్ మీరు ఫోన్ మాట్లాడుకోవచ్చు. అన్ని రకాల యాక్సెసరీస్ దీంట్లో మనం జంప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ 360 డిగ్రీ చూడండి. దిస్ ఇస్ లెఫ్ట్ ఇండికేటర్,
ఇది చూడండి రైట్ ఇండికేటర్. ప్లస్ ఇప్పుడు రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ పాటు సపోజ్ మనకు ఫ్రంట్ వ్యూ మనం ఒకవేళ చూడాలనుకోండి, దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. సో ముందు ఏముందనేది మనకు క్లియర్గా కనబడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకు దిస్ ఇస్ ద కంప్లీట్ బ్యాక్ వ్యూ. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూలో కూడా చూడండి. దీంట్లో ఏంటంటే మనకు కొత్త టెక్నాలజీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా ఉందో, ఇప్పుడు చూడండి మన ఈ బ్యాక్ సైడ్ కెమెరా ఉంది కదా, ఇది కంప్లీట్లీ 180 డిగ్రీస్ మనకు కంప్లీట్గా కెమెరా అనేది రొటేట్ అవుతుంది. జనరల్గా ఇంత ముందు ఉన్న సిస్టంలో కెమెరా రొటేషన్ సిస్టమ్ కాలేదు. సో దీంట్లో ప్రొవిజన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన క్యాన్వాస్లో ఏదైతే ప్రొవిజన్ ఉంటుందో ఆ ప్రొవిజన్ అనేది మనం కంప్లీట్గా పెట్టాం. అలాగే ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్లో కూడా మనం టర్న్ చేసేటప్పుడు అక్కడ ముందు ఎంత కంప్లీట్గా ఇక్కడ కింద ఏముంది అనేది ఫ్రంట్ వ్యూ కనబడుతుంది. సో రైట్ సైడ్లో కూడా మనకు ఏముందని కనబడుతుంది. సో ఫ్రంట్ అండ్ వ్యూలో మీరు ఆల్రెడీ స్టీరింగ్ తిరగంగానే కంప్లీట్గా వ్యూ అనేది మనకు దీంట్లో కనబడుతుంది. దీంట్లో ఒక అడ్వాంటేజెస్ ఇది ఉన్నమాట. ఇక్కడ చూడండి మీ టైర్ కూడా టైర్ ఏ స్టేజ్లో ఉంది. సో మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టైర్ స్ట్రైట్ ఉందా లేదా అనేది కూడా దీంట్లో మనకి ఇక్కడ చూడండి ఇండికేషన్ అనేది మనకు వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇది అడ్వాన్స్ టెక్నాలజీలో మనం 360 డిగ్రీ అనేది దీంట్లో మనకు పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్ వ్యూ పిక్చర్ అనమాట. దీంట్లో ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అవి అన్ని ఆప్షన్ ఆటోమేటిక్గా దీంట్లో మన షోరూమ్ ఇన్బిల్ట్ ఆప్షన్స్ అన్ని దీంట్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనం సిస్టమ్ గురించి విన్నాం. నార్మల్గా దీంట్లో బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, దీస్ ఆల్ కామన్. యూట్యూబ్, గూగుల్ నావిగేషన్ కూడా ఉంది కాబట్టి ఒక సాంగ్ పిక్చర్ క్లారిటీ చూద్దాం. మీరు క్లారిటీ కానీ ఆడియో సౌండ్ వింటున్నారు కదా, షోరూమ్ లో వచ్చిన స్పీకర్ కి ఇది పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఎన్ఫోటైన్మెంట్ తో పాటు మనం కొన్ని యాక్సెసరీస్ కూడా వేసాము. నేను చూపిస్తాను, రండి చూడండి. ఈ వెహికల్ కి మనం కంప్లీట్ గా ఒక స్టీరింగ్ కవర్ అనేది పెట్టాము. షోరూమ్ నుంచి స్టీరింగ్ కవర్ రాలేదు, దీన్ని మనం స్టిచ్ చేసాము. సో వేయడం వల్ల మనకంటే యాంటీ స్కిడ్ స్టీరింగ్ కవర్ బాగుంటుంది. ఫుట్ స్టెప్ గార్నిష్, ఇది మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్క్రాచెస్ పడకుండా దానికి ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ అనేది పెట్టాము. ఈ వెహికల్లో సీట్ కవర్ అనేది నార్మల్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. సో మనకు వాటర్, డస్ట్ అన్ని పడుతుంది కాబట్టి దీన్ని 100% ఇక్కడ చూడండి వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, సాఫ్ట్ కూల్ లెదర్ సీట్ కవర్ అనేది మనం పెట్టాము. ఈ సీట్ కవర్ మనం పెట్టడం వల్ల మనకి ఏంటంటే 100% మనకు డస్ట్ అనేది అక్యుములేట్ కాదు, వాటర్ ఏదైనా పడితే కూడా స్మెల్ అనేది రాదు. సో కంప్లీట్గా ఇది మనం క్లీన్ చేసుకోవచ్చు. కంప్లీట్ అన్ని వెహికల్కి మనం ఇది హెడ్ రెస్ట్ కంప్లీట్గా మన సీట్ కవర్ అనేది ఫ్రంట్ బ్యాక్ అనేది వేసాం. సో షోరూమ్ నుంచి కవర్ రాలేదు కాబట్టి ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి దీని కవర్ అనేది వేయడం జరిగింది. ఈ కింద కంప్లీట్గా బాడీ మ్యాట్ అంటారు, ఫుల్ మ్యాట్ అంటారు. ఇది కూడా సేమ్ సార్, వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. బండిలో ఎటువంటి వాటర్ గీటర్ డస్ట్ ఏం పడదు. సో కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మ్యాట్ వేసాము. పొరపాటుగా ఒక బాటిల్ నీళ్ళు పడితే కూడా లోపల అనేది వాటర్ వెళ్ళలేదు. సో ఈ విధంగా మనం సీట్ కవర్, ఫుల్ మ్యాటింగ్, స్టీరింగ్ కవర్ ఇలాంటి యాక్సెసరీస్ మనం దీంట్లో పెట్టాము. కొత్త వెహికల్ స్కోడా కైలాక్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం పాత వెహికల్ కాకుండా మార్కెట్లో కొత్తగా అవైలబుల్ అయిన వెహికల్ కూడా కంప్లీట్ యాక్సెసరీస్ అంటే సిస్టమ్ లేదు, అది లేదు, అట్లా ఏం లేకుండా 100% 360తో పాటు ఆడియో సిస్టమ్, సీట్ కవర్, మ్యాటింగ్ అన్నీ వేసాము. సో మన దగ్గర అన్ని రకాల యాక్సెసరీస్ అవైలబుల్ ఉంది. వెల్కమ్ టు కార్ ట్రాక్స్. కార్ యాక్సెసరీస్, మనం కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఏదైనా డౌట్ ఉందంటే ఫోన్ చేసి అడగండి, మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. రండి. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, స్కోడా కైలాక్ తీసుకొచ్చారు. సో మంచి ఎర్రగా బాగుంది బండి. సో మీరు ఒక రకంగా బేసిక్ వెహికల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ లేదు, 360 లేదు, సీట్ కవర్, మ్యాటింగ్ అవన్నీ రాలేదు. సో కొత్త బండి కదా, మార్కెట్లో అవైలబుల్ ఉంటుందో లేదా అనుకుని మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు ఇవన్నీ లోడ్ చేసిన తర్వాత ఒక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360, సీట్ కవర్, మ్యాటింగ్ అన్నీ వేసిన తర్వాత మీకు క్వాలిటీ కానీ ప్రైస్ కానీ ఎట్లా అనిపించింది? ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రాక్స్ చెప్పరా. మేము వచ్చినప్పుడు యాక్చువల్గా ఏమీ లేవండి బండిలో, అంటే సిగ్నేచర్ బేస్. తర్వాత అన్నీ వచ్చిన తర్వాత అన్ని అవైలబుల్ ధరల్లో ఓకేనా మాకు సార్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా, సీట్ కవర్స్ ఒకటి, తర్వాత 360 డిగ్రీ కెమెరాస్ ఒకటి, తర్వాత అన్ని యాక్సెసరీస్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి సార్ దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. సర్వీసెస్ కూడా చాలా బాగా చేశారు. ఓకేనా,
బండి డిస్టర్బెన్స్ కాకుండా కానీ ఓకేనా, తర్వాత జాగ్రత్తగా ఎటువంటి గీర మచ్చబడకుండా బాగా చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము సంగారెడ్డి దగ్గర నుంచి వచ్చినామండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వీడియోస్ చూస్తూ ఉంటాము, ఓకేనా, ఆ వీడియో చూసే వచ్చినాము. కారు అవైలబుల్లో రేట్లలో ఇస్తున్నారు కాబట్టి ఓకేనా, ఇంప్రెస్ అయ్యి వచ్చినాం, అంత దూరం నుంచి వచ్చినాం. రైట్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇట్లా మీరు వెహికల్ కొంటూనే ఉండండి, మా దగ్గర తీసుకొస్తూనే ఉండండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ.